Hi students, welcome back. Welcome to Chemistry SR. Okay, in this session we will discuss about ring chain isomerism. గత కొన్ని వీడియోస్లో మనం ఐసోమెరిజం గురించి డిస్కస్ చేస్తున్నాం ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే రింగ్ చైన్ ఐసోమెరిజం, ఏ పార్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఇది వన్ టైప్. ఓకే, లెట్స్ స్టార్ట్. Then ring chain isomerism is nothing but in this isomerism or this type of isomerism is due to different modes of linking of carbon atoms. ఎందుకు వస్తుంది ఈ ఐసోమెరిజం? ఎలా ఎగ్జిబిట్ చేస్తాయి కాంపౌండ్స్ అంటే ఆ కాంపౌండ్స్లో కార్బన్ ఎలా లింక్ అవుతుంది, ఏ మోడ్లో లింక్ అవుతుంది. ఐ మీన్ స్ట్రైట్ చైన్, నథింగ్ బట్ కంటిన్యూస్ చైన్లో లింక్ అవుతుందా, లేదా సైక్లిక్ స్ట్రక్చర్లో లింక్ అవుతుందా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మోడ్ ఆఫ్ లింకింగ్ అంటాం. ఇలాంటి మోడ్ ఆఫ్ లింకింగ్ను బట్టి కాంపౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ దే పొసెస్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనా? సో దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ డ్యూ టు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. నథింగ్ బట్ దట్ ఈస్ ద ఐసోమర్స్ ఆర్ ద కాంపౌండ్స్ పొసెస్ ఐదర్ ఓపెన్ చైన్ లైక్ దిస్ ఆర్ క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్స్ లైక్ దిస్. మోడ్ ఆఫ్ లింకింగ్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ ఎలా లింక్ అవుతుంది అనే దాన్ని బట్టి ఇక్కడ ఐసోమర్స్ ఓపెన్ చైన్లో అయినా ఉండొచ్చు, లేదా క్లోజ్డ్ చైన్లో అయినా ఉండొచ్చు. అలా టూ డిఫరెంట్ కాంపౌండ్స్ పొసెసింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ వన్ ఈజ్ ఇన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అండ్ వన్ ఈజ్ ఇన్ క్లోజ్డ్ చైన్ స్ట్రక్చర్. దెన్ ద ఐసోమర్స్ ఆర్ కాల్డ్ రింగ్ చైన్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈస్ కాల్డ్ రింగ్ చైన్ ఐసోమెరిజం. ఓకేనా? చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఈ రింగ్ చైన్ ఐసోమెరిజంని ఎవరు ఎగ్జిబిట్ చేస్తారు? ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే ఆల్కీన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్. ఇది వన్ పెయిర్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ షోస్ రింగ్ చైన్ ఐసోమెరిజం. ఆల్కీన్లు, సైక్లో ఆల్కేన్లు ఈ రింగ్ చైన్ ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తాయి. సో వీటి ఫార్ములా ఏముంటుంది? జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆల్కీన్స్ మనకు తెలుసు కదా నేనా, CnH2n. ఓకే, సైక్లో ఆల్కేన్ ఫార్ములా కూడా అదే. దెన్ సెకండ్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఏమి ఎగ్జిబిట్ చేస్తాయంటే ఆల్కైన్స్ అండ్ సైక్లో ఆల్కీన్స్, because both possess same molecular formula. So the general molecular formula for these compounds is CnH2n minus 2. Alkynes general formula అదే కదా, cycloalkenes formula కూడా అదే. So a pair of alkenes and cycloalkenes and alkynes and cycloalkenes exhibits ring chain isomerism. సో ఆల్కీన్లు సైక్లోఆల్కేన్లు ఎగ్జిబిట్ చేస్తాయంట, అలాగే ఆల్కైన్లు సైక్లో ఆల్కిన్స్ ఎగ్జిబిట్ చేస్తాయంట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఆల్కీన్స్ అండ్ సైక్లో ఆల్కేన్స్, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దెన్ ఆల్కైన్ అండ్ సైక్లో ఆల్కిన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ C3H6. 3 కార్బన్స్ ఉన్నాయి, హైడ్రోజన్స్ కార్బన్ నెంబర్ డబల్ ఉన్నాయి, CnH2n ఫార్ములా. ఓకేనా? సో ఎలా ఎగ్జిబిట్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, CH3 CH డబల్ బాండ్ CH2. ఇది ఫస్ట్ కాంపౌండ్. ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ is 3 carbons are there and double bond is there. 3 carbons are there, so the root word is a prop. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ రావాలి, ప్రొపీన్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది 1 ప్రొపీన్, ఉన్నది 3 కార్బన్సే కాబట్టి నీడ్ నాట్ టు బి మెన్షన్ ద పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్. సో మోర్ దాన్ 3 ఉన్నప్పుడు పొజిషన్ చెప్పాలి. 3నే కదా ఉన్నది, సో ఇక్కడ వేసుకున్న ఇటు సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే 1ఏ వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉన్న అటు సైడ్ నుంచి నంబరింగ్ ఇస్తే 1ఏ వస్తుంది. సో సింప్లీ ప్రొపీన్, 1 ప్రొపీన్ అని చెప్పక్కర్లేదు. ఓకే, దెన్ సి వన్ మోర్ కాంపౌండ్ CH2 CH2 CH2, a cyclic compound. So the prefix cyclo, here 3 carbons are there, so root word pro,
and all are single bond, so the primary suffix is ane. So the compound is cyclopropane. We can write this compound like this. ఇలా కూడా రాయొచ్చు దాన్ని. ఓకేనా, సింపుల్ లైన్ రిప్రజెంటేషన్, లైన్ ఫార్ములా అంటారు. సో ఇక్కడ చూడండి, ప్రొపీన్, cyclopropane, both possess same molecular formula, 3 carbons 6 hydrogens, 3 carbons 3 1 4 plus 2 6 hydrogens, both possess the same molecular formula, but one compound is present in open chain structure and the second compound is present in closed chain structure, nothing but a ring and a chain, so that these two are called ring chain isomers, and this phenomena is called ring chain isomerism. One more example చూద్దాం. Number 2, C4H8, 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కీన్ చూద్దాం. సో CH3 CH2 CH double bond CH2, 3 5 6 plus 2 8 hydrogen, 4 carbons. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. CH3 CH double bond CH CH3, 3 3 6 7 8 hydrogens, 4 carbons, no problem. But the compound name is 1-butene. ఇప్పటిదాకా చెప్పాడు మోర్ దెన్ 3 కార్బన్స్ ఉన్నప్పుడు పొజిషన్ చెప్పాలన్నా అని. ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, సో 1-butene. ఇక్కడ ఇటు సైడ్ నుంచి తీసుకున్నా 1 2 1 2, సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, సో 2-butene. ఓకే, ఓపెన్ చైన్ కాంపౌండ్. ఓకేనా, దెన్ ఇది చూడండి, CH2 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 CH2, a closed chain, 1 2 3 4 carbons, 4 2s are 8 hydrogen, possessing the same molecular formula, but this is closed chain, this is open chain. సో దీన్ని ఏమంటారు, సైక్లిక్ కదా, సైక్లో, 4 కార్బన్స్ కదా, బ్యూట్, అన్ని సింగిల్ బాండ్స్ కదా, ఏ, cyclobutane. ఓకేనా, దెన్ వన్ మోర్ స్ట్రక్చర్, దీన్ని ఇలా రాయొచ్చు. సింప్లీ we can write like this. One more example చూద్దాం. CH2 then CH3, 4 carbons, 1 2 3 4 hydrogens చూడండి, 3 4 6 8, C4H8, same molecular formula, again cyclic structure, which is also written as like this. Okay na? సో ఇక్కడ 3 కార్బన్స్ ఉన్న రింగ్, ప్రొపేన్, అన్ని సింగిల్ బాండ్సే కదా, సో ప్రొపేన్, సైక్లిక్ కాబట్టి సైక్లోప్రొపేన్. బట్ ఈ సైక్లోప్రొపేన్ కు ఒక మిథైల్ అన్న సబ్స్టిట్యూయెంట్ ఉంది, రింగ్ ఇక్కడతో క్లోజ్, ఇది సబ్స్టిట్యూయెంట్, రింగ్ కున్న సబ్స్టిట్యూయెంట్, సో మిథైల్ సైక్లోప్రొపేన్ అంటాం. ఏమంటాం మనం, మిథైల్ సైక్లోప్రొపేన్. ఓకేనా, సో ఇక్కడ చూడు, ఇది కూడా సైక్లిక్ కాంపౌండ్, బట్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఇస్ దే. చూడండి, ఇక్కడ C4H8 అనే ఫార్ములాను అన్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. 1-butene cyclobutane కన్సిడర్ చేస్తే దీస్ టూ ఆర్ రింగ్ చైన్ ఐసోమర్స్, లేదా 1-butene ను మిథైల్ సైక్లోప్రొపేన్ ను కన్సిడర్ చేస్తే దీన్ని అగైన్ రింగ్ చైన్ ఐసోమర్స్. 1-butene కే కాదు, 2-butene తో కంపేర్ చేసుకున్న రింగ్ చైన్. బట్ ఈ రెండు కంపేర్ చేస్తే పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి, అది మనకు అవసరం లేదు. ఓకేనా, సో దీస్ టూ ఆర్ రింగ్ చైన్, దీస్ టూ ఆర్ రింగ్ చైన్, దీస్ టూ ఆర్ రింగ్ చైన్ ఐసోమర్స్. క్లియర్? ఓకే, లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంతవరకు డౌట్ లేదు కదా. ఆల్కీను సైక్లో ఆల్కేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం కదా, దీంట్లో మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కాంబినేషన్ కి సరే, 4 కార్బన్స్ ఉన్న ఆల్కిన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 5 కార్బన్స్ ఉన్న ఆల్కిన్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ 3, C5H10, ఓపెన్ చైన్ స్ట్రక్చర్,
CH3, CH2, CH2, CH double bond, CH2. 1, 2, 3, 4, 5 carbons. 10 hydrogen kada. 5, 7, 8, 1, 2, 10. So the name of this compound is 1-pentene. 5 carbons, double bond in pentene, but the double bond is there at first carbon, so 1-pentene. Clear? So we can write the formula like this: CH3, CH2, CH double bond, CH single bond, CH3. 3, 3, 6, 8, 9, 10 hydrogen. C5H10. Okay? But here double bond is there at second carbon, 1, 2. So the name of the compound is 2-pentene. 1-pentene, 2-pentene. So 2 open chain structures. Now closed chain structures చూద్దాం. 5 కదా నేను ఉన్నది, 1, 2, 3, 4, 5 కదా. సో we can write like this. ప్రతిసారి కార్బన్లు లేకుండా రింగ్ స్ట్రక్చర్ వేస్తున్నాను. ఓకేనా? కార్బన్స్ కావాలనే వేసుకోవచ్చు లేదా ఎట్లయినా వేసుకోవచ్చు. సో 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉన్నాయి కదా. బేసికల్ ఇట్ ఇస్ ఎ సైక్లో కాంపౌండ్ కదా. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ సైక్లోపెంటేన్. అన్ని సింగిల్ బాండ్సే కదా ఉన్నది, సైక్లోపెంటేన్. లేదంటే రాసుకోవచ్చు CH2, 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 CH2 లైక్ దిస్. CH2, 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 CH2. కార్బన్ కు 4 బాండ్స్ ఉండాలి కదా. 2 bonds with 2 hydrogens, 2 bonds with 2 hydrogens, 2 bonds with 2 hydrogens, like this. Okay, cyclopentane. We can write one more cyclic structure like this. What is the name of this compound? CH2, CH having a CH3 group, terminal in line formula. In line formula, terminal represent methyl group. So CH2, CH2 like this. So what is the name of this compound? This is cyclo. 4 carbons kada naina ring lo unnadi but anni single bonds toti em cyclobutane. But there is a methyl substitute. So the name of the compound is methyl cyclobutane. Methyl cyclobutane. Same molecular formula, 1, 2, 3, 4, 5 carbons. At the same time 2, 4, 6, 7, 3, 10 hydrogen. C5H10, same molecular formula. See, one more structure is possible like this. A 3-membered ring having ethyl substituent. So then ila rayochu manam CH2, CH2 like this, CH2, CH3. ఓకేనా? ఇక్కడ సైక్లోప్రొపేన్ ఇది. ఈ సైక్లోప్రొపేన్ కు పైన 2 కార్బన్స్ ఉన్న ఆల్కైల్ ఉంది, CH2, CH3, నథింగ్ బట్ ఇథైల్. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇస్ ఇథైల్ సైక్లోప్రొపేన్. ఇథైల్ సైక్లోప్రొపేన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవేమో ఓపెన్ చైన్ కాంపౌండ్, ఈ 3 ఏమో క్లోజ్డ్ చైన్ కాంపౌండ్, నథింగ్ బట్ రింగ్స్ అండ్ చైన్, కంటిన్యూస్ చైన్ అండ్ రింగ్. సో దట్ దీస్ టూ ఆర్ దే ఆర్ కాల్డ్ యాజ్ రింగ్ చైన్ ఐసోమర్. అంటే 1-pentene సైక్లోపెంటేన్ కంపేర్ చేసిన, 1-pentene తో మిథైల్ సైక్లోబ్యూటేన్ కంపేర్ చేసిన, 1-pentene ఇథైల్ సైక్లోప్రొపేన్ తో కంపేర్ చేసిన, వాటన్నిటిని ఏమంటారు? రింగ్ చైన్ ఐసోమర్స్ అంటారు. అట్ ద సేమ్ టైం 2-pentene ని సైక్లోపెంటేన్ తో కంపేర్ చేసిన, ఇదే 2-pentene ని మిథైల్ సైక్లోబ్యూటేన్ తో కంపేర్ చేసిన, 2-pentene ని ఇథైల్ సైక్లోప్రొపేన్ తో కంపేర్ చేసిన, రింగ్ చైన్ ఐసోమర్స్ అంటారు. బికాస్ దే ఆర్ differ in their mode of linking, so that the compound exists in open chain and closed chain structures. Clear? Okay. Next, second type. Second type ఏంటి నేనా? Alkynes and cycloalkenes. ఇది కదా second type of compounds which exhibit the same ring chain isomerism. చూద్దాం అవి.
Let us take one example. So example number 4. C3H4. General formula ఏంటి వీటికి? CnH2n minus 2. సో కార్బన్ నెంబర్కి డబుల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్కి 2 లెస్ ఉండాలి. 3 కదా, 3 2 6 కంటే 2 లెస్ అంటే 4. సరే ఓకే, చూద్దాం ఏం పాసిబుల్ అవుతాయి స్ట్రక్చర్స్. CH3 C triple bond CH. 3 carbons are there, prop. A triple bond is there, ine. So the name of this compound is propyne. ఏమంటారు? ప్రొపైన్. 1 ప్రొపైన్ అనొచ్చు, 1 అని అనక్కర్లేదు, 3 కార్బన్స్ కదా, మోర్ దాన్ 3 ఉన్నప్పుడు అంటే బాగుంటుంది. నీడ్ నాట్ టు బి మెన్షన్ ఇన్ ద కార్బన్ నెంబర్ ఆర్ 3, రైట్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. C a double bond. So 3 bonds over 1 hydrogen. Okay. Here also 3 bonds over 1 hydrogen. 2 bonds over H2. Because carbon valence 4 kada. Right? దీన్ని ఇలా రాయొచ్చు మనం. R. Okay. What is the name of this compound? Again a cyclic compound. So the name is cyclo, a prefix. Root word, 3 carbons are there, prop. Cycloprop, a double bond is there, so ene. So cyclopropene. Clear? చూడు ఇదేమో ఓపెన్ చైన్, ఇదేమో రింగ్. సో రింగ్ చైన్ isomers, and this phenomena is called ring chain isomerism. Okay, see one more example. Example number 5. C4H6. C4H6. CH3 CH2 C triple bond CH. 4 carbons, 6 hydrogen kada na, 3 5 6. Enough. So the name of this compound is 1-butene. A triple bond is there, so the time 4 carbons are there, root word but. The triple bond is there at first carbon, so 1-butene. Clear? Okay. One more possible structure. CH2 CH double bond CH single bond CH2. A cyclic compound having a double bond. Let's count the number of carbons and hydrogens. 1 2 3 4 carbons. Okay. 2 to 4 5 6 hydrogen. Enough. Possess the same molecular formula, but this is cyclic compound, so the prefix cyclo. Here 4 carbons are there, so the root word but, there is a double bond, so the primary suffix is ene. So cyclobutene. ఏం రాయొచ్చు? cyclobutene. ఓకేనా? ఒకవేళ 3 కార్బన్స్ ఉండేది పాసిబుల్ అవుతుందేమో చూద్దాం. సో దీన్ని ఎలా రాయొచ్చు నేను మనము? లైక్ దిస్, cyclobutene. ఓకే, ఇంకొక 3 కార్బన్స్ ఉన్న స్ట్రక్చర్ పాసిబుల్ అవుతుందేమో చూద్దాం. రింగ్, కార్బన్ 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 4 కార్బన్ CH3, total 6 hydrogens kada, 3. If we place a double bond here, okay, 3 bonds over 1 hydrogen, 3 bonds over 1 hydrogen, 3 bonds over 1 hydrogen. So see, it also possesses the same molecular formula. 1 2 3 4 carbons, 3 4 5 6 hydrogen. That's it. So we can write this structure like this. That's it. A double bond is here. Okay. So what is the name of compound? Here methyl is a substituent, right? This is the cyclic ring, this is the substituent. So methyl ఇక్కడ సైక్లిక్ రింగ్ కదా నేనా. సో ప్రిఫిక్స్ ఏమొస్తుంది? సైక్లో. ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ చెప్పాలి, చెప్పాము. తర్వాత మిథైల్ అయిపోయాక సైక్లిక్ రింగ్ కాబట్టి ప్రిఫిక్స్ సైక్లో. దెన్ రూట్ వర్డ్ రావాలి, 3 కార్బన్స్ ఉన్నాయి, ప్రొప్, అండ్ దెర్ ఇస్ ద డబుల్ బాండ్. ద ప్రైమరీ సఫిక్స్ ఇస్ ఈన్. సో మిథైల్ cyclopropene. Now compare the first one and second one. 1-butene cyclobutene, ring chain isomers. Compare first one and third one. 1-butene and methyl cyclopropene.
అగైన్ రింగ్ చైన్ ఐసోమర్స్. ఓకేనా? సరే 6 కార్బన్స్ ఉన్న ఆల్కిన్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతేనా, ఇంతకు మించి ఇంకా చెప్పుకోవచ్చు. సరే వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. అర్థమవుతుంది కదా? ఓకే, let us take one more example for alkene and cycloalkane. ఆల్కీను సైక్లోఆల్కేన్ కాంబినేషన్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడు, 6 కార్బన్స్ ఉండేది తీసుకుందాం. C6H12. ఓకేనా? ఎలా రాసుకోవచ్చు మనము? ఓపెన్ చైన్ CH3 CH2 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 CH డబల్ బాండ్ CH2. డబల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఏమి, సెకండ్ కార్బన్ దగ్గర వేసుకోవచ్చు కదా. CH2 CH2 CH డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. థర్డ్ కార్బన్ దగ్గర కూడా వేయచ్చుగా. సో CH3 CH2 C ట్రిపుల్ బాండ్ C CH2 CH3. ఓకే, ఆల్ ద కాంపౌండ్స్ possess సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. చూద్దామా? అన్నిటికీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములానే ఉంది. అన్నింటిలో మనకు 6 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6. హైడ్రోజన్స్ కూడా 12 ఉంటాయి. 3 to 5 ఒక 4 9 10 12 3 5 7 8 9 12 3 5 5. వెయిట్, డబుల్ బాండ్ కదా, దట్స్ ఇట్. సో హైడ్రోజన్ హైడ్రోజన్. ఓకేనా? సేమ్ ఫార్ములా CH double bond CH. ఓకేనా? సో ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కాంపౌండ్ ఈజ్ 1-hexene. 6 కార్బన్స్ డబుల్ బాండ్ ఈన్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి 1-hexene. మరి దీన్ని ఏమంటాం? 2-hexene. అండ్ దిస్ ఈజ్ 3-hexene. సో దీస్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. నౌ చైన్ అండ్ రింగ్ స్ట్రక్చర్స్ చూద్దాం. లైక్ దిస్. This is alkene, this is cycloalkane. Alkene and cycloalkane combination kada manaku vachedi. So the name of this compound is cyclohexane. All are single bond, so cyclohexane, right? Then 5-membered ring chuddam. 5-membered ring and 6th one as a substitute. Okay na? Ikkada em untundi? CH3 kada. So the name of compound is methyl cyclopentane. Same 6 carbons. 1 2 3 4 5 6. Okay na? So then konచెం clear గా రాసుకోండి. ఇట్లా రాసుకోవచ్చు. CH3 CH CH2 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 like this. Same methyl cyclopentane. Okay na? 1 2 3 4 5 6 carbons है. 2 to 4 8 9 12 hydrogens है. సరిపోయి. Then one more possible structure చూద్దాం. 4-membered ring చూద్దాం. ఓకేనా? ఇథైల్. ఓకే, 4 5 6 రింగ్ లో 4 5 6. ఇప్పుడు ఇథైల్ అనే సబ్స్టిట్యూట్ ఏంటి కదా నేనా? సో నేమ్ ఏమవుతుంది? ఇథైల్ సైక్లోబ్యూటేన్. రాయొచ్చు అలాగా. దాన్ని ఏముంది, ఇలా కూడా రాయొచ్చు. సైక్లిక్ రింగ్, ఇక్కడ ఒక మిథైల్ ఇక్కడ ఒక మిథైల్ పెట్టు. ఓకేనా? 1 2 2 ఉన్నాయి కదా మిథైల్స్. డైమిథైల్ సైక్లోబ్యూటేన్. ఓకేనా? 3 3 6 7 8 8 ఒక 2 to 4 2 హైడ్రోజన్స్ వస్తాయి. సో ఇప్పుడు నువ్వు ఈ కాంపౌండ్లతో ఈ రింగ్ స్ట్రక్చర్ దేన్ని కంపేర్ చేసినా all the compounds possess the same molecular formula of C6H12, but they are open chain structure, these are closed chain structure, nothing but ring. So that these are called ring chain isomers. First one cyclohexane compare చేయి, first one methyl cyclopentane compare చేయి, first one ethyl cyclopentane compare చేయి, first one
2 మిథైల్ సైక్లోబ్యూటేన్ కంపేర్ చేయి, అలాగే సెకండ్ వన్తో దేనైనా కంపేర్ చేయి, థర్డ్ వన్తో దేనైనా కంపేర్ చేయి. ద పేర్స్ ఆర్ కాల్డ్ రింగ్ చైన్ ఐసోమర్స్. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? జనరల్లీ రింగ్ చైన్ ఐసోమర్స్ ఎవరు ఎగ్జిబిట్ చేస్తారంటే ఆల్కీను, సైక్లో ఆల్కీను. ఒక చోట ఓపెన్ చైన్ ఉంటుంది, ఒక చోట క్లోజ్డ్ చైన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది? ఆ కార్బన్లు ఏ వేలో లింక్ అవుతున్నాయి, నథింగ్ బట్ దే ఆర్ డిఫర్ ఇన్ దేర్ మోడ్ ఆఫ్ లింకింగ్ అంటాం. ఏ వేలో కనెక్ట్ అవుతున్నాయి, అది ఓపెన్ చైన్లో ఉన్నాయా, ఐ మీన్ లాంగ్ కంటిన్యూస్ చైన్లో ఉన్నాయా, లేదా సైక్లిక్ రింగ్లో ఉన్నాయా అనే దాన్ని బట్టి ఇక్కడ మనకు రింగ్ చైన్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఐసోమర్స్ ఓపెన్ చైన్లో కానీ లేదా సైక్లిక్ రింగ్ స్ట్రక్చర్లో కానీ ఉంటాయి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. See you next class with the next important. Okay, thank you.